ఈ వీడియోలో చూడండి. ఇదే మన ప్రజాస్వామ్యం. చట్టం మీద గౌరవం లేని ఈ అహంకారానికి ఏమని పేరు పెట్టాలి? ఓట్ల కోసం దండాలు పెట్టిన చేతులే గెలిచాక మహిళలను జుట్టు పట్టుకొని కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఓట్లు వేయించుకునే ముందు అమాయకపు ప్రజల కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టి గెలిచిన తర్వాత అధికారం నెత్తికెక్కి సామాన్యుల మీద అనుచరులతో కలిసి దాడులు చేస్తారా? ఎమ్మెల్యే గారు, ఇది ఏ రకమైన రాజకీయం? ప్రజల్లోకి మీరు ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నారు? ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు, ఒక్క నిమిషం ఆగి బాగా లోతుగా ఆలోచించండి. ఒకవేళ ఆ టోల్ ప్లాజా సిబ్బంది ఏదైనా తప్పు చేశారే అనుకుందాం, వారు మీతో అమర్యాదగా ప్రవర్తించారనే అనుకుందాం. అంత మాత్రాన చట్టసభల్లో కూర్చునే మీరు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు వారిని రోడ్డు మీద వేసి కొడతారా? చంపేస్తారా? తప్పు జరిగితే ఫిర్యాదు చేయాలి. సంబంధిత అధికారుల ద్వారా లీగల్గా చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప మీరే జడ్జిలు అయిపోయి, మీ అనుచరులే పోలీసులు అయిపోయి ఇలా సామాన్యుల మీద ప్రతాపం చూపిస్తారా? రేపు ఇదే పద్ధతిని సామాన్య ప్రజలు కూడా పాటిస్తే పరిస్థితి ఏంటి? మీలాంటి నాయకుల వల్ల ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రజలు కూడా ఆవేశంతో ఊగిపోయి మిమ్మల్ని కూడా ఇలాగే కొట్టి చంపేస్తామంటే మీరు అంగీకరిస్తారా? అప్పుడు దానిని మీరు ప్రజాస్వామ్యం అంటారా? ఒక ప్రజాప్రతినిధి విచక్షణ కోల్పోయి అక్రమాలకు, అహంకారంతో కూడిన దౌర్జన్యాలకు పాల్పడుతుంటే అది చూసి ప్రజలు భరించలేనప్పుడు సహనం కోల్పోయి వారు కూడా మీ దారిలోనే తిరగబడితే ఈ సమాజం ఎటు వెళ్తుంది? వ్యవస్థల మీద నమ్మకం ఎవరికి ఉంటుంది? మీరు చేసిన ఈ దాడి ఏ చట్టం చుట్టం అవుతుందో, ఏ రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుందో ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తాను ఖచ్చితంగా చేయాలి. ఈ అరాచకానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించబడాల్సిందే. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆర్టీఐ మీడియా ప్రశ్నిస్తూనే ఉంటుంది. నిజం నిలదీద్దాం, న్యాయాన్ని సాధిద్దాం.